నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపల్ తోనే. ఏమని? అందరికీ తల బాలు కొనేమని. వినలేదు. ఇప్పుడు చూడు బాల్ కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎతవా అది గేమ్ రా. ఎవడన్నా చూస్తే మన కాలేజీకి షేమ్ రా. ఈడు బాగుపడ్డు. చాలా లేట్గా తెలుసుకున్నావు. హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా? ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతికుంటే ఇచ్చిల్పు. కలిసి 5 నిమిషాలు అలా అప్పుడప్పుడు ఎత్తారంటే. ఇది అప్పు కాదు మరి లంచమా? నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే. ఎంత ఇచ్చేమన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చేమన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే 25. ఎందుకు ఇవ్వాలండి? బండి నడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం. ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నేళ్ళు దుర్మార్గం. ఏంటి రెవల్యూషనా? కాదు, పొల్యూషన్. ఇలాంటి జోకులు వస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు. అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టు కూడా వస్తాను. న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను, అంతేకాని లంచం మాత్రమే. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టడం లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమా? పిచ్చా అండి నీకు. బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు, ఫైన్లు, న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మంద కాదు, గిరిగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం? మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు. రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అంటారు ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు. అడగడం మంచిపోయినా నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థమేంట్రా నీకు? నేను జస్ట్ ఆనందం జాగా మొదలగా అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తున్నారు తెలుసా. అవును, నిన్ను వదిలేస్తే అంజలి అన్నవరం వెళ్ళి సత్యనాథం చేస్తాను మొక్కుందంటగా. నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్లో అన్నవరం వెళ్ళిందంట. ఇంటికేనా? దింపేస్తావా? పదా. దారిలో చిన్న పని ఉంది, అది చూసుకుని వెళ్తే నీకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదు, పద. ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసానురా. బైక్ మీద బుద్ధున్నాడు ఎవడో దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళొచ్చాను. అన్నవరమా? ఆప్ మా ఇంటికి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్, నీకు దండం పెడతాను, ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటుందిరా బాబు, దాన్ని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప ఏం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాడు కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా. ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళొచ్చాను. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటి అని అడిగాను అంతే. ఓ చెప్పాను. బండి పక్కది, పక్కరా. సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్యా, సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? 500 ఫైన్ తీసుకోవా? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను అల్లుడే. అయితే ఇచ్చారా? డబ్బుల్ది. రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అదే మళ్ళా మనకు రిసీట్ ఏంటి? మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే ఒక పని చేయండి, మీరు ఇచ్చిన 500లో ఒక 100 తీసుకెళ్ళి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? వచ్చేటప్పుడు ప్రసాదం ఇద్దామని. అలాగా, తీసుకురా. విచిత్రంగా ఉందరా. కొన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తనవరం వెళ్ళిపోతాం. చంపేస్తుంది. సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెప్తాను. అయ్యి బాబోయ్, ఇది హీరో హోండా కదరా బాబా, విలన్ హోండా. దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి. అమ్మా, ఎక్స్క్యూజ్ మీ,
రూములు లేవు. అదేంటండి సత్తంలో 200 రూములు ఉన్నాయని బయట చెప్పారు. రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని. ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు, మరి ఏం కావాలని? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఖర్చు అవుద్ది. ఎంత? 100. ఏం చేస్తాం? 100 ఇచ్చే. ఏంటి డబ్బులు రుమాల్లో దాచారు? పొదుపా? కాదు ముడుపు. ఏంటయ్యా మీరు ఓసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత ఇప్పకూడదయ్యా. ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా. ముందు జేబులో పెట్టు బాబు, మీకేం కావాలంటే అది చెప్తాను. ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి. ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు. ఏ రూమ్ లో దిగారు చెప్తారా? అంత డబ్బున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారయ్యా? మరి ఎక్కడ ఉంటారు? పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నారేమో కనుక్కోండి. థ్యాంక్ యూ. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ ఏంటి క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఇదిలోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే. నగల దొంగలు ఏరి పగళ్ళు కన్న పడ్డరోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటాన్నోయ్. బాబోయ్, అది మూసినదరా? ఏదంటే అది జరిగిపోతుందేంట్రా? నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందంటే కలర్ మాత్రం దాక్సిపెన్ టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 5 ఏళ్ల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు అలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్. హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మీ ఇద్దరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరం ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. మీ తమ్ముడా? కాదు దొంగండి. అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అడుగుతా ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కింద ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పడ్డాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే అరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడి పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం వెతుకుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగగా? కాదు మా తమ్ముడికి చెప్తానా. నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఎవరా ఈ మంచులో ఎదురుగుండా ఉన్న వాళ్ళే కనపట్లేదు, ఇంక ఇంట్లో ఏం కనిపిస్తారు. రచ్చా అమ్మా అంజలి ఎక్కడున్నావు తల్లి? ఈ అన్నారం కొండ మీద అడుక్కు తినే వాళ్ళ తిరుగుతున్నావు నీ కోసం.